बात याद है मेरे सर सर जोड़ सर షేర్ కొడుతుంది దిగుబడి రావడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని ఈ కొమ్మిపాడు గ్రామంలో ఇంకొంచెం డెమోలు పెంచి, అంటే ఏంటంటే డెమోలు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి జరగదు. సో అదేం ఎంత ఖర్చుతో కూడిపోయింది కూడా కాదు, ఎకరాకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనైతే మనకి ఈ సైంటిస్టుల రికమెండేషన్ ప్రకారము, హార్టికల్చర్ యూనివర్సిటీ రికమెండేషన్ ప్రకారము జూన్ మాసంలో జబ్బరత్ యాసిడ్ ముందుగా జల్ హారతి ప్రోగ్రామ్ కింద ఈ గ్రామంలో కొన్ని వర్క్ టేకప్ జరుగుతున్నాయి. ఈ ప్రాంతం మోస్ట్లీ రెయిన్ ఫెడ్ అంటే వర్ష ఆధారపడి ఉంది కాబట్టి ఈ జల్ హారతి కార్యక్రమం ఇక్కడ చాలా అవసరం. వర్షం పడినప్పుడు ఇక్కడ అన్ని చెరువు నిండిపోవాలి అనేది ఆలోచనతో ఈ గ్రామంలో చాలా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఎలా జరుగుతున్నాయి దీన్ని పొద్దున నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు SWPC అంటే మనమే వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి, మన చెత్త నుంచి మనమే వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. గతంలో ఈ గ్రామంలో సరిగా పని చేయడం లేదు, కానీ లాస్ట్ 1 మంత్లోనే దీన్ని ఉపయోగంకి తీసుకుని రావడం జరిగింది. అది కూడా నేను కానీ ఎమ్మెల్యే గారు ఇద్దరు విజిట్ చేసి అక్కడే విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యమైన క్రాప్ అంటే నిమ్మ. ఈ నిమ్మకి కూడా ఈ వర్మీ కంపోస్ట్ చాలా పనికి వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాత్రాలో ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అంగన్వాడీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అంగన్వాడీలో కొంతమంది పిల్లల్ని మాట్లాడడం జరిగింది. వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ హైట్ కానీ వెయిట్ కానీ కూడా రిజిస్టర్ చూడడం జరిగింది. ఇద్దరు పిల్లలకి మన చెప్పిన విధానం ప్రకారం అంటే కొంచెం మ్యాల్ న్యూట్రిషన్ కానీ స్టంటింగ్ కానీ మాకు కనపడింది. వీళ్ళ కోసం ఒక స్పెషల్ ఫోకస్ చేయాలి, వాళ్ళకి ఎవ్రీ 1 వీక్లో వాళ్ళు మానిటరింగ్ చేయాలి అనేది కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో కొంతమంది వచ్చి ఎమ్మెల్యే గారిని ఒక CC రోడ్ కూడా అడగడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో 2 ముఖ్యమైన సమస్య మా దృష్టికి వచ్చినాయి. ఒకటి అంటే కొన్ని ప్రాంతంకి అంటే టేల్ ఎండ్లో అంటే గ్రామంలో కొన్ని హ్యాబిటేషన్ టేల్ ఎండ్లో ఉన్నాయి, అక్కడ నీళ్ళు రావడం లేదు సరిగా మంచి నీళ్ళు. దీన్ని కూడా ఎమ్మెల్యే గారు వెంటనే 2.5 లక్షలతో ఒక డైరెక్ట్ పైప్ లైన్ అంటే OHSR నుంచి ఆ ఏరియాకి డైరెక్ట్ పైప్ లైన్ కూడా ఎస్టిమేట్ వేసుకొని ఫైల్ సర్క్యులేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ కాలనీలో ఎలా అంటే కొంచెం పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ ఇల్లుకి చాలా దగ్గరలోనే ఉన్నాయి, అది కూడా వేరే చోట మార్చాలి, లేకపోతే దీన్ని హైట్కి పెంచుకోవాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి అంటే ఈ ఏరియాలో RDS అంటే రూరల్ స్కీమ్స్ కింద ఎలక్ట్రిసిటీ వర్క్ చాలా జరుగుతున్నాయి. దానివల్ల ఎప్పుడప్పుడు కొంత డిస్రప్షన్ అంటే ఎప్పుడప్పుడు పని చేస్తున్నారు, ఆ టైంలో ఎలక్ట్రిసిటీ డిస్రప్షన్ జరుగుతున్నాయి. అది కూడా తొందరగా సమన్వయంతో అన్ని మేఘ రెవెన్యూ డిపార్ట్మెంట్ సమన్వయంతో, తర్వాత ఇక్కడ ఒక రైల్వే లైన్ కూడా ఉంది, ఆ రైల్వే డిపార్ట్మెంట్స్తో కూడా సమన్వయం ఉండాలి. సో దానికోసం కూడా ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే ఈ వర్క్ పూర్తి అయితే ఇక్కడే ఈ విద్యుత్ సమస్య కూడా పోతాయి. ఆ తర్వాత ఈ ఏరియాలో ఒక గతంలో RSK ఉపయోగంలో లేదు, ఇక్కడ వస్తున్నాం కాబట్టి లాస్ట్ 2 డేస్లో దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కారం చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు వారు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ విధంగా పరిపాలన ఉండేది కాదు, ప్రజలకి దూరంగా ఉండేది. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల సమస్యలు తీర్చాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా రైతులను లాభసాటిగా తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశం. అందులో కూడా ఈ భాగంలో ఈరోజు ఈ పర్యవేక్షణలో కూడా అది కూడా ఉంది. కాబట్టి రైతులకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా, ఆ రైతుని లాభసాటికి తీసుకొచ్చే విధంగా అందరూ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు.
కాబట్టి వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తున్నారు, మీరు ఏమేమి వాడాలి. ఎందుకంటే గతంలో ఎక్కువగా ఈ స్ప్రేయర్లు కెమికల్సే వాడేవాడు. కెమికల్సే కాదు, మరి ఈ కాంపోజిట్ ఎరువులు కూడా తయారు చేసుకుని రైతులు అది వాడుకుంటే బాగుంటుందనే కాన్సెప్ట్తో అవి కూడా చెప్తా ఉన్నారు.